తిరుమల లడ్డు విషయంలో నెలకొన్న వివాదం ఉమ్మడి తెలుగు రాష్ట్రాలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానూ చర్చకు దారితీసింది. అధికార టీడీపీ మొన్నటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ మధ్య రాజకీయంగా పెనుదుమారం రేపింది. నువ్వు అపచారం చేశావంటే నువ్వు అపచారం చేశావంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. అటు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగానూ హిందువుల ఆందోళనలు చేశారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ టీటీడీ పవిత్రతను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చిక్కెదురైంది. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సీరియస్ గా స్పందించారు. ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు ఏం చేయాలనే దానిపై ఆగమ పండితుల నుంచి సలహాలు సైతం స్వీకరించారు. మఠాధిపతులు పీఠాధిపతులతో చర్చించారు. శుద్ధి జరపడమా లేక సంప్రోక్షణలు చేయడమా లేక ఆగమ శాస్త్రంలో మరేమైనా పద్ధతులు ఉన్నాయా అని అభిప్రాయాలు తీసుకున్నారు. ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశంపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. తిరుమల పవిత్రతను దెబ్బతీశారని అంటూ ఆయన ఏకంగా ప్రాయశ్చిత దీక్షను స్వీకరించారు. ఆలయాలను శుభ్రం చేశారు. అలా కొన్ని రోజుల పాటు హడావిడి చేశారు. బాధ్యులు ఎవరైనా ఎవరిని వదిలిపెట్టేదే లేదంటూ మీడియా ముందు వాపోయారు. టీటీడీ పవిత్రతను కాపాడుతామంటూ శపథం పూనారు. చివరకు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తన దీక్షను విరమించుకున్నారు. అయితే తిరుమల లడ్డూ తయారీలో గత వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యి వాడిందంటూ పవన్ కళ్యాణ్ నిరాధార ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ తో పాటు తెలంగాణ సీఎస్ హోంశాఖ అధికారికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం వీరు విచారణకు రావాల్సి ఉంది. కానీ వారు అటెండ్ కాలేదు. దీంతో పవన్ కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో చిక్కెదురైంది. వీరందరికీ వ్యతిరేకంగా ఎక్స్ పార్టీయే ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఈ ముగ్గురు కూడా కోర్టు ఎదుట హాజరై వివరణ ఇచ్చుకునే అవకాశాన్ని కోల్పోయినట్లుగా న్యాయస్థానం ప్రకటించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.